ముద్దపప్పులోకి అల్లం ఈ విధంగా నలుచుకు తింటే సూపర్ ఉంటుందండి. అల్లం ముక్కలు సన్న ముక్కలుగా తరిగేసుకోవడం, కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండేసుకొని ఒక్క అరగంట ముందర లేదంటే ఒక పూట ముందర అలా నానబెట్టేసుకొని ఊరబెట్టుకొని ఊరిపోతుంటుంది అనమాట. నిమ్మకాయ పులుపు శుభ్రంగా పప్పులో చాలా చాలా బాగుంటుందండి. ముద్దపప్పులో ఎప్పుడైనా సరే ఈ విధంగా మీరు తిని చూడండి ఒక్కసారి. మనకి పైత్యం ఉన్న ఏదైనా సరే మొత్తానికి హెల్త్కి అయితే మాత్రం అల్లం చాలా మంచిదే కదండి, నిమ్మకాయ కూడా చాలా మంచిదే కదా. మీరు ఈ విధంగా తిన్న తర్వాత నేనైతే మాత్రం ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నెక్స్ట్ ఈవేళ నేను వంట కొంచెం పెందరాళ్ళే ఈ ఒక్క దాంతో సరిపెట్టేశానండి. ఎందుకు అంటే కొంచెం పని ఉంటుంది, అందుకని ఈ విధంగా నేనైతే మాత్రం ముద్దపప్పు వండేసుకున్నాను. సింపుల్గా కానిచ్చేస్తాను, ఆవకాయ వేసుకొని నలుచుకు తినేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెసరట్టు. సాయంత్రం అయితే మాత్రం పెసలు నానబెట్టుకున్నాను. పెసరపప్పు కన్నా పొట్టు పెసలు తింటే కూడా మనకి ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా, అందుకని ఆ విధంగానే నేను ఎప్పుడు కూడా పెసరట్లు ఈ విధంగానే వేస్తానండి. బయట వాళ్ళు పెసరట్లు మరి ఏ విధంగా ఎలా వేస్తారో తెలియదు, కానీ కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తారు. సేమ్ ఇంకా పెసరట్లలాగే ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం మన ఇంట్లోలాగా ఉండదండి. ఈవేళ నేను ఉప్మా పెసరట్టు అదరహో ఉంటుందన్నమాట. సూపర్ ఉంటుంది టేస్ట్. మా ఇంట్లో నేను చేసుకున్న అయితే మాత్రం నాకు చాలా ఇష్టమండి. మనకి మా అమ్మగారు ఉంటే చేసి పెట్టేవారు, మనకు అలా ఇంకెవ్వరూ చేసి పెట్టరు.